తనకి ఒక పాప ఉండేదిట. ఆ పాప పేరు కూడా టెడ్డీ ఏట. ఏమిటోనమ్మా, ముక్కు పచ్చలారని ఆ పాపని దేవుడు తీసుకుపోయాట. రమ్య, ఇంకో సంగతి చెప్పనా? ఈ గడుగ్గాయి, అదే నీ కూతురు టెడ్డీ, ఎవరెత్తుకున్నా కెవ్వుమంటూ గోలగోల చేస్తుందా? అదే హారిక ఎత్తుకుంటే ఎంత సంతోషంగా ఉందనుకున్నావు? ఆపకుండా 2 బుగ్గల మీద ముద్దులు కురిపిస్తుంటే కిమ్మనలేదు సరికదా, కిలకిలా 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 నవ్వింది. టెడ్డీ, చేరాల్సిన చోటుకే చేరావా తల్లి? ఏమిటో ఆ అమ్మాయిని చూస్తుంటే పరాయి పిల్ల అనిపించలేదమ్మా. అందుకే నువ్వు నా పెద్ద కూతురు లాంటిదానివి, మా టెడ్డీకి పెద్దమ్మవి అన్నాను. పెద్దమ్మ? అవును, హారికక్క నీ పెద్దమ్మేరా. అప్పటికి మా రమ్య వచ్చే టైం అయింది, ఉండమ్మా అన్నాను. లేదండి, మా ఆయన కంగారు పడుతుంటారు, వెళ్ళాలి అంది. పోన్లే పాప, ఆ పిల్లకి కూతురు దూరమైనా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త ఉన్నాడు. అవును, కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే భర్త ఉన్నాడు. ఆ హారిక ఎంత మంచి పిల్లో తెలుసా? నువ్వెవరో తెలియకపోయినా నువ్వు మీ ఆయన దూరంగా ఉన్నారు అని చెప్తే ఏమందో తెలుసా? మీ అల్లుడు మీ కూతురు కలిసిపోయే రోజు తప్పకుండా వస్తుందండి అంది. కాదు, కానే కాదు, వాళ్ళిద్దరే కలకాలం కలిసి ఉండాలి. నువ్వు అక్క ఊళ్ళో చేరే రోజు తొందరలోనే రావాలి. వస్తుంది, ఆ రోజు తప్పకుండా వస్తుంది. సంధ్య, భోంచేద్దారా? నాకొద్దు, మీరు తినండి. ఎన్నాళ్ళేలా తిండి మానేస్తే సమస్యకి పరిష్కారం దొరుకుతుందా చెప్పు? దొరకదు. నా సమస్యకి పరిష్కారం ఈ జన్మకి దొరకదు. సంధ్య, ఒకప్పుడు నువ్వే చెప్పేదాన్ని గుర్తుందా? జీవితం అంటే కథ కాదు, కావలసిన చోట సంతోషాన్ని అతికించి వద్దన్న చోట విషాదాన్ని తీసేయడానికి దాన్ని ఎలా ఉన్నా భరించాలి అని. ఆవేశం, ఆవేదన, కోపం, బాధ, నిరాశ, కన్నీళ్లు, వీటన్నిటికన్నా భరించలేందేంటో తెలుసా? దిగులు. నువ్వు ఏ తప్పు చేయలేదు, మరి ఇంకెందుకు దిగులు పట్టావు? దిగులు పట్టం తప్ప నేను ఇంకేం చేయగలను? చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. నీకోసమో నాకోసమో కాదు, ఈ ప్రపంచం కోసం కానే కాదు, నీ కడుపులో పెరుగుతున్న పసికందు కోసం. వాడు పెరిగి పెద్దయ్యాక మా అమ్మ ఇంత పిరికిదా అని అనుకోకుండా ఉండడం కోసం. ఇలా నడుం మీద చేతులు పెట్టుకొని నేను సూటిగా మా డాడీ ఎదురుగా నిలబడి, వాట్ డాడ్, వాట్ ఈస్ దిస్? మమ్మీని ఎందుకు ఏడిపించావు? ఐ డోంట్ లైక్ ఆల్ దిస్, సే సారీ టు మమ్మీ, కమాన్ సే సారీ అని నిలదీస్తానని మమ్మీకి నా మీద ఆ మాత్రం నమ్మకం లేకపోయిందా అంకుల్ అని అడిగితే, నేను జూనియర్ ఆనంద్ గాడి ముందు తెల్లమోహం వేయకుండా ఉండడం కోసం. అమ్మయ్య, నవ్వేవా? నీ బుజ్జిగాడి ముందు నన్ను తలదించుకునే ప్రాబ్లం లేకుండా చేశావు. థ్యాంక్ యూ వెరీ మచ్ సంధ్య. మోహన్, మిమ్మల్ని ఒక మాట అడిగినా? ఒక్కటేమిటి, 100 అడుగు సంధ్య. అది నీ కొడుకు నా చొక్కా పట్టుకొని ఇంత జరుగుతున్నా నువ్వేం చేస్తున్నావు అంకులని నన్ను నిలదీసే పరిస్థితికి తీసుకురావడం గురించి తప్ప. బాధల్లో ఉన్నా మీకిలా నవ్వడం, నవ్వించడం ఎలా చేతనవుతుంది? మిలిటరీలో ఉన్నప్పుడు మృత్యువుని 3 అడుగుల దూరంలో కళ్ళారా చూశాను కాబట్టి. అవును సంధ్య, గాయపడిన శరీరం కదలని స్థితిలో ఉంటే, చుట్టూ బాంబుల వర్షం కురుస్తూ ఉంటే, అటుపక్క నుంచి ఇటుపక్క నుంచి బుల్లెట్లు సర్రను దూసుకుపోతుంటే, మృత్యుమేఘాల్లాంటి నల్లటి పొగలు నా చుట్టూ ఆవరిస్తూ ఉంటే, కదులుతున్న ఒక కళ్ళకి మాత్రం
యమదూతల్లా శత్రుసైన్యం నా వైపు కదలి రావడం కనిపిస్తూ ఉంటే జీవితంలో మొట్టమొదటిసారిగా అప్పుడు తెలిసింది చావు భయం ఎలా ఉంటుందో. రెండేళ్ల పాటు చావు భయాన్ని బాధల్ని అనుభవించిన నాకు ఈ బాధలేమి బాధించలేవు. ఓకే నో ఫ్లాష్ బ్యాక్స్. నీ కొడుకు చేత నన్ను తిట్టించాలని లేకపోతే బుద్ధిగా అన్నం తిను. తినవా? అయితే నేనే తినిపిస్తాను. నీ మీద ప్రేమతో కాదమ్మా, నీ కొడుకు మీద ఉన్న భయంతో. తిను. నా కోసమో నీకోసమో కాదు, బుజ్జిగాడి కోసం నువ్వు తినాలి. తినమ్మా. అమ్మా, కూర ఎంత బాగుందో. మరింకే ఇంకాస్త వేసుకో. అమ్మా ఉండనీవే, మొత్తం మనిద్దరమే తినేస్తే మావయ్య కొంచెం కూడా మిగలదు. ఆయనకి మిగలకపోతే ఏ రసమో సాంబారో వేసుకుంటాళ్లే కాని ఇదిగో నువ్వు కడుపు నిండా తిను. ఊరుకోమ్మా ఊరుకో, ఏం చేస్తావ్? నీ మొహాన ఇంతే రాసిపెట్టుంది. వద్దు, నాకు తిండి వద్దు, ఈ బతుకు వద్దు, అసలు నాకేమి వద్దు. అయ్యయ్యో, అవేం మాటలే. తిండి మానేసి ఏం చేద్దామని? చచ్చిపోదామని. ఇక నాకు మిగిలింది అదొక్కటేగా. కావేరి ఎందుకు ఏడుస్తుందక్క? ఏడుపు కాక ఇంకేం మిగిలిందిరా దీని బతుకులో? శుభవాన్ని పెళ్లి చేసుకుని కనీసం కాళ్ల పారాణి కూడా ఆరకముందే మొగుడు దూరమై కాపురం కూలిపోతే ఏడవక ఇంకేం చేస్తుందిరా? ఇంతే, ఇక దీని బతుకంతా ఇంతే. చూడు, పెట్టినన్నం పెట్టినట్టే ఉంది, వేసిన కూర వేసినట్టే ఉంది. కనీసం 2 ముద్దలు కూడా నోట్లో పెట్టుకోలేదు. ఊరుకోవే పిచ్చి మొహమా, అసలు తప్పంతా నాదేలే. పాత్ర ఎరిగి దానం, గోత్రం ఎరిగి బిడ్డనివ్వాలి అన్నారు. ఏది పూర్తిగా తెలుసుకోకుండానే మీ మావయ్య చెప్పాడు కదా అని నిన్ను వాడికిచ్చి కట్టబెట్టాను. అన్నీ 3 నాళ్లలోనే ముగిసిపోయాయి. అంతే కదా మావయ్య, ఇక నా బతుకంతా ఇంతే కదా. కావేరి, ఏంటి చిన్నపిల్లల? అది ఇంకా చిన్నపిల్ల అయితే నాకీ బాధ, దీనికి ఏడుపు ఉండకపోవును. మొగుడు వదిలేసిన ఆడదాని బాధ ఎలా ఉంటుందో మగాడివి నీకెలా అర్థం అవుతుందిలే. అక్కడ వాళ్ళిద్దరూ చిలక గోరింకల్లా ఒకే ఇంట్లో కాపురం పెట్టారు. అవ్వ, నలుగురు నవ్విపోతారన్న సిగ్గు సెరవు కూడా లేకుండా శుభ్రంగా కలిసి ఉంటున్నారు. ఇక్కడ ఈ పిచ్చి ముద్దేమో తిండి కూడా తినకుండా శోకాలు పెడుతుంది. అక్క, కావేరి కాపురం ఇలా అయిపోయిందని నాకు మాత్రం బాధ లేదనుకుంటున్నావా? ఏమో, నీ మనసులో ఏముందో ఎవరికీ చెప్పవు, బయట పడో. ఏదో ఆ రోజు ఆవేశంలో కళ్ళారా చూశాను అని దాన్ని ఇంట్లోంచి పొమ్మన్నావు. ఇంకో 4 రోజులు పోయాక
అది నీ కాళ్ళ మీద పడి బుడిబుడి దీర్ఘాలు తీస్తూ ఆ రోజు మీరు అపార్థం చేసుకున్నారండి, అసలేం జరిగిందంటే అంటూ కన్నీళ్లతో ఏ కట్టు కదో చెప్తే నువ్వు కరిగిపోతావు, మళ్ళీ తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు. ఎటొచ్చి నాశనం అయ్యేది నా కూతురు బతికేగా. అక్క, నీ తమ్ముడు అంత పౌరుషం లేనివాడేం కాదు. దాని అసలు రూపాన్ని కళ్ళారా చూశాక కూడా మళ్ళీ ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావు? అది జరగని పని. నా కంఠంలో ప్రాణం ఉండగా జరగని పని. విన్నావుగా, ఇక చస్తే దాన్ని ఈ గడప తొక్కనివ్వడు. ఈ గడపలోంచి కాదే, దాన్ని ఆ గడపలోంచి కూడా మెడ పట్టి బయటికి గెంటి చేయాలి. చేద్దాం, ఇది చేసిన వాళ్ళం అది మాత్రం చేయలేవా? ఏవండి, మీతో కలిసి మళ్ళీ ఇలా గుడికొస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఆ దేవుడి దయవల్లే మళ్ళీ మనం కలుసుకున్నాం కదూ. అవును హ్యారీ, నీకెంతో ఇష్టమైన నా దేవుడికి అర్చన చేద్దాం. కలకాలం సుఖంగా ఉండేలా దీవించమని వేడుకుందాం. పద. శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం రాజీవలోచనాయ నమః. ఓం రఘుపంగవే నమః. ఓం చైత్రాయ నమః. జితామిత్రాయ నమః. స్వామి వారికి అర్చన చేయండి. గోత్రం చెప్పండి అమ్మా. భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రోద్భవస్య పేర్లు చెప్పండి. కిషోర్ హారిక. కిషోర్ నామధేయస్య హారిక నామధేయస్య సీతారామచంద్ర దేవత అష్టోత్తర శతనామార్చనం కరిష్యే. శ్రీరామాయ నమః. ఓం రామభద్రాయ నమః. ఓం రామచంద్రాయ నమః. రాజీవలోచనాయ నమః. ఓం రఘుపంగవే నమః. జైత్రాయ నమః. జితామిత్రాయ నమః. జనార్దనాయ నమః. శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సపరివార లోపల అర్చన జరుగుతుంటే అటు ఇటు దిక్కు చూస్తారేంటి? కోదండ బుద్ధిగా సీతారామచంద్ర దండం స్వామినే నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాన్ని పూజయామి సమర్పయామి. తాంబూలం సమర్పయామి.
నీరాజనం సమర్పయామి. ఓం తద్విష్ణు పరమం పదగం సదా పశ్యంతి సూరయః. హలో పరమం పదం ద్రవిణోదాద్రవిణసస్తరస్య ద్రవిణోదాసనరస్య ప్రియం ద్రవిణోదా ఇంత అర్జెంట్గా ఎవరికండి ఫోన్? దీర్ఘమాయుః సవితా వస్యాత్తా సవితా పురస్తా సవితా ధరాత్తా అది సవితా అర్జెంట్ రసవద కేసు. సర్వదా కేసు లేదు గీసు లేదు. ముందు ఆ మొబైల్ ఆఫ్ చేయండి. గుళ్ళోకి వచ్చి కూడా మనసంత లేకపోతే ఎలా? ఆఫ్ చేయండి. భాగం ఆనందకర్పూర దివ్యమంగళ దివ్య నీరాజనం సమర్పయామి. పునఃశంకరధాంగకల్పకద్వయారవిందాంకుశమధ్వరాంజనం సిద్ధిరస్తు. పదండి అక్కడ కూర్చుందాం. ఏవండి, ఇప్పుడు నా మనసుకి ఎంత తృప్తిగా ఉందో మాటల్లో చెప్పలేను. కళ్ళు మూసుకుని ఆ భగవంతుణ్ణి ఏమని ప్రార్థించానో తెలుసా? ఏమని? 7 జన్మలకి మీ భార్యగానే పుట్టాలని, మీ చేతిలోని సుమంగడిగా వెళ్ళిపోవాలని. హరి ప్లీజ్ అలా మాట్లాడుకో. పవిత్రమైన ఈ దైవ సన్నిధిలో నా మనసులో మాట చెప్పాను. ఒకసారి మీకు దూరమై ఎలాగో బతికాను. మరోసారి అదే పరిస్థితి ఎదురైతే చచ్చిపోతాను. వెళ్దాం పద. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. అక్క ఇక్కడికి వచ్చింది. హారిక ఎక్కడికొచ్చిందా? ఈ ఫైల్ ఏముంది? ఏఎం బిల్డర్స్లో మీ పార్ట్నర్షిప్ని రద్దు చేస్తున్న అగ్రిమెంట్ సార్.